This video is brought to you by AKSIAS. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సరు చూస్ ద ఇన్కరెక్ట్ పేరు. గబుక్కున అక్కడ కరెక్ట్ ఇన్కరెక్ట్ తేడాలు చూసుకోండి. ఇన్కరెక్ట్ అని వచ్చినప్పుడు గిల్లుకోండి, కొంచెం గుర్తుంటుంది. సో పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965లో వచ్చింది, 71 కాదు, కాబట్టి తప్పు. సో మిగతావన్నీ కరెక్ట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ మానిటరీ పాలసీ కమిటీ. ఆర్బీఐ పరపతి విధానం అని ఒకటి ఉంది, లేదా ద్రవ్య విధానం అని కూడా ఇస్తుంటారు న్యూస్ పేపర్లో కొన్నిసార్లు. దీని మీద మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ కనిపిస్తోంది చూడండి. రెజల్యూషన్ కన్ఫ్యూజెస్ మోర్ దెన్ ఇట్ క్లారిఫైస్, ఎంపీసీ వర్మ ఆర్గ్యూడ్. ఎంపీసీ వర్మ అంటే అదేదో పేరు అనుకునేరు. ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీ, వర్మ అంటే ఎవరంటే అందులో ఉన్న ఒక మెంబరు. ఓకే, సో ఈయన ఏమన్నారంటే ఆర్బీఐ ఒక తీర్మానాన్ని ఇచ్చింది. ఆ తీర్మానం క్లారిటీ ఇచ్చేదానికన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది అందులో అన్నారు ఆయన. అది ఏమి ఇచ్చింది అనే దానికన్నా, అంటే ఇక్కడ జనరల్గా ఎంపీసీ ఏం చెప్పిందంటే ఇట్ రిమైన్ ఫోకస్డ్ ఆన్ విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్ టు ఎన్ష్యూర్ దట్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ విత్ ఇన్ ద టార్గెట్ గోయింగ్ ఫార్వర్డ్ వైల్ సపోర్టింగ్ ద గ్రోత్ అన్నాడు ఆయన. ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదని అనుకుంటున్నాను నేను సింపుల్గా చెప్పేస్తాను. ఎప్పుడు కూడా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం 2 విషయాల గురించి మాట్లాడుతుంది. ఈ 2 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ 2 విషయాలు? ఆర్బీఐ పరపతి విధానం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఒక్క ఉద్దేశం కాదు, ఉద్దేశాల్లో చాలా ఉంటాయి. అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం అనే కన్నా ద్రవ్యోల్బణాన్ని స్టేబుల్గా ఉంచడం అంటే బెటర్ ఏమో. పెరగకూడదు, తగ్గకూడదు, మధ్యలో ఉండాల. సో ద్రవ్యోల్బణ నియంత్రణ అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. దీన్ని నియంత్రించాలి. అంటే బాగా పెరిగినా ఇబ్బందే. బీపీ చూడండి, బాగా ఎక్కువైనా ఇబ్బందే, తక్కువైనా ఇబ్బందే. తక్కువ వస్తే ముందే పోతాం. సో బీపీ ఎక్కువ పెరగకూడదు, ఎక్కువ తగ్గకూడదు. బాడీకి, ఎకనామిక్ కూడా, ఆర్థిక వ్యవస్థ కూడా మరీ ఎక్కువ ఉండకూడదు ఈ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది, అలానే మరీ తక్కువ ఉండకూడదు, స్టేబుల్గా ఉండాలి. రైట్. 2, ఇన్ఫ్లేషన్ స్టేబుల్గా ఉండడంతో పాటు జీడిపి పెరుగుదల, ఇది కూడా ఆర్బీఐ యొక్క ఉద్దేశాలలో ఒకటి. ప్రభుత్వం ఎక్కువగా జీడిపి గురించి మాట్లాడుతున్నంత మాత్రాన ప్రభుత్వం తాలూకా బాధ్యత మాత్రమే కాదు ఆర్బీఐది కూడా జీడిపి. సో ఈ 2 విషయాలు కూడా ఆర్బీఐ పరపతి విధానంలో ముఖ్యమైన అంశాలు. అయితే ఈ రెండిట్లకి ఇన్వర్స్ రిలేషన్ ఉంది. ఏంటంటే జీడిపి పెరుగుతోంది అనుకోండి, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. ఇది కరెక్ట్. అదే ఏదో లాజిక్ తేడా వస్తుంది అనుకున్నాను. జీడిపి పెరుగుతుంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. కానీ ఇన్ఫ్లేషన్ తగ్గితే జీడిపి పెరుగుతుందని మళ్ళీ చెప్పలేం. జీడిపి తగ్గచ్చు. 3వ పాయింట్, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగితే జీడిపి తగ్గుతుంది. నాకు తెలుసు నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానని, కావాలనే చేస్తున్నాను. ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి. ముందు కన్ఫ్యూజన్ ఉంటేనే కదా క్లారిటీ వచ్చేది. సో ఈ రెండిట్లకి అసలు ఏంటి సంబంధం, ఇది ఒకసారి చూద్దాం. ముందు జీడిపి గురించి చూద్దాం. అసలు జీడిపి అంటే ఏంటి? ఒక సంవత్సరంలో, ఒక ఆర్థిక సంవత్సరంలో మనం ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు సేవల విలువ, దాన్ని జీడిపి అంటాం. ఇట్ ఈస్ ద మానిటరీ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఎట్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. దట్ ఈస్ కాల్డ్ జీడిపి. అంటే ఒక దేశంలో 4 కార్లు మాత్రమే ఉత్పత్తి చేశారు, ఇంకేం ఉత్పత్తి చేయాల. 4 కార్లు, ఒక్కొక్క కారు విలువ ₹1,00,00,000. అంటే మీ జీడిపి ఎంత అయినట్టు? 4 కోట్లు, అంతే, సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ జీడిపి అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనకి పెరగాలి. ఏ దేశానికైనా కూడా ఆదాయం పెరిగితేనే కదా మనం ఎప్పుడూ సంతోషంగా ఉండేది. జీడిపి పెరగాలంటే ఏం పెరగాల్సి ఉంటుంది మనకి? జనరల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగాలి, పెట్టుబడులు పెరగాలి. పెట్టుబడులు ఎప్పుడు పెరుగుతాయి? బ్యాంకుల వద్ద డబ్బు ఉన్నప్పుడు పెరుగుతుంది. బ్యాంకుల వద్ద డబ్బు ఉండాలి. బ్యాంకుల వద్ద డబ్బు అంటే డిపాజిట్ల రూపంలో ఉంటుంది ఒకటి. సో బ్యాంకుల వద్ద డబ్బు ఎలా ఉంటుంది? 2 రకాలుగా వస్తుంది. ఒకటి డిపాజిట్ల రూపంలో వస్తుంది. అంటే మనందరం కూడా బ్యాంకుల్లో పెట్టేటటువంటి డబ్బు, మన దగ్గర నుంచి బ్యాంకు ఏం చేస్తుంది? డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకి రుణాలు ఇస్తుంది. ఆ రుణాలే పెట్టుబడి అంటే, అంతే కదా. 2వ రకంగా ఎలా వస్తుందంటే అప్పులు. ఇట్ విల్ గో ఫర్ డెట్. దీన్ని ఏమనొచ్చు? లోన్స్ అనొచ్చు. బ్యాంకులకే లోన్ ఇచ్చేవాడు ఎవడుంటాడు? పెద్ద బ్యాంక్ అయి ఉంటాడు. వాళ్ళనే ఏమంటాం మనం? ఆర్బీఐ అంటాం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ రిలేషన్ కనుక మీకు అర్థమైతే మీరు ఆర్బీఐ గవర్నర్ అయిపోవచ్చు డెఫినెట్గా. సో నేను ఒకసారి మళ్ళా చెప్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగితే జీడిపి పెరుగుతుంది. పెట్టుబడులు ఎప్పుడు పెరుగుతాయి? బ్యాంకుల వద్ద డబ్బు ఉన్నప్పుడు పెరుగుతాయి.
బ్యాంకుల వద్ద డబ్బు ఎప్పుడు ఉంటుంది? డిపాజిట్లు ఎక్కువగా ఉండాలి లేదా ఆర్బీఐ రుణాలు ఇవ్వాలి. సో ఇక్కడ మొత్తం అంశంలో మనం ఒక అంశాన్ని బాగా ఆలోచించింది ఏంటంటే ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. ఈ ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇస్తుంది అన్నప్పుడు రుణాలు ఎలా ఇస్తుంది అనేది పక్కన పెడితే ఎంతకి ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎంతకి ఇస్తుంది? ఖచ్చితంగా కొంత వడ్డీకి ఇస్తుంది. ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. ఎంతకి ఇస్తుంది? కొంత వడ్డీకి ఇస్తుంది. ఆ కొంత వడ్డీని ఏమంటాం? రెపో రేట్ అంటాం. ఏమంటాం? రెపో రేట్ అంటాం. ఇది చెప్పడానికి ఈ మొత్తం చెప్పింది నేను. సో ఈ రెపో రేట్ అనేటటువంటిది తక్కువ ఉండాలా, బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉండాలా? రెపో రేట్ తక్కువ ఉంటే బ్యాంకులకు ఎక్కువ డబ్బులు లభిస్తాయా? రెపో రేట్ ఎక్కువ ఉంటే బ్యాంకులకు ఎక్కువ డబ్బులు లభిస్తాయా? రెపో రేట్ తక్కువ ఉండాలి. ఎందుకు అంటే రెపో రేట్ తక్కువ ఉంటే తక్కువ వడ్డీలకే బ్యాంకు అప్పు తీసుకుంటుంది. ఎవరన్నా నాకు కూడా 100 కోట్లు పావల వడ్డీకి ఇస్తారంటే అసలు కాళ్ళు కడిగి పూలు చల్లుతాను. డెఫినెట్గా 100 కోట్ల పావల వడ్డీకి ఎవడు ఇవ్వడు అసలు. అలాగే బ్యాంకులకు కూడా అతి తక్కువ వడ్డీకే ఆర్బీఐ ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో బ్యాంక్ ఏం చేస్తుంది? తక్కువ వడ్డీతో వచ్చినటువంటి డబ్బులు తీసుకుని ఎక్కువ వ్యాపారం చేస్తుంది. అంతేనా? సో ఈ రెపో రేట్ మరి ఎప్పుడు తక్కువ ఉంటుంది? ఇది కదా ప్రశ్న. ఈ రెపో రేట్ అనేటటువంటిది ఎప్పుడు తక్కువగా ఉంటుంది? ఎప్పుడు తక్కువగా ఉంటుందంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉంటుంది. ఎందుకు ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉంటుంది? మళ్ళీ అదొక ప్రశ్న. ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనకి ద్రవ్యోల్బణం అనేటటువంటిది చాలా రకాలుగా వస్తుంది. ఒకటి డిమాండ్, 2 సప్లై. ఇప్పుడు సింపుల్గా మన దేశంలో పెట్రోల్ దొరుకుతుంది. పెట్రోల్ దొరకడం ఆగిపోయింది అనుకోండి, పెట్రోల్ ధరలు ఏమవుతాయి? పెరుగుతాయి. ఎందుకంటే పెట్రోల్ తాలూకా సప్లై తగ్గింది కాబట్టి. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మన అందరి ఇళ్లల్లో బావుల్లో నీళ్ళకు బదులు పెట్రోల్ వచ్చింది అనుకోండి, నీళ్లు కాస్ట్లీ అవుతాయి, పెట్రోల్ రేట్లు తగ్గుతాయి. అంతే కదా. అంటే డిమాండ్ సప్లైని బట్టే కదా దేని ధర అయినా పెరిగేది తగ్గేది. సో కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ధరలు పెరుగుతాయి. అయితే డిమాండ్ అనేటటువంటిది ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే, సప్లైని పక్కన పెడదాం, డిమాండ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ అంటే ఏంటి? మనందరం కూడా, దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏదైనా ఒక వస్తువుని కొనాలని కోరుకుంటే దాన్ని డిమాండ్ అంటాం. ఈ డిమాండ్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది? మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఉంటుంది. మన చేతిలో డబ్బులు ఎప్పుడు ఉంటాయి? ఆల్రెడీ చెప్పాను మీకు. బ్యాంకుల దగ్గర నుంచి తీసుకోవడం, పెట్టుబడులు పెరగడం, జీడిపి పెరిగితే దానివల్ల వచ్చేటటువంటి ఆదాయము, ఇవన్నీ కూడా. సో ఒకవేళ ఏ కారణం చేతైనా ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, ద్రవ్యోల్బణం పెరిగింది అనుకోండి, మన చేతుల్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, లేదా ద్రవ్య సరఫరా అనేటటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి, దేశంలో ద్రవ్య సరఫరా ఎక్కువ ఉంది కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇప్పుడు ద్రవ్య సరఫరాని తగ్గించడానికి వడ్డీ రేట్లను పెంచుతుంది. ఎందుకు వడ్డీ రేట్లను పెంచుతుంది? వడ్డీ రేట్లు పెంచితే బ్యాంకులు రుణాలు తీసుకోవు. బ్యాంకులు రుణాలు తీసుకుంటే, రుణాలు తీసుకోకపోతే పెట్టుబడి రాదు. పెట్టుబడి రాకపోతే ద్రవ్య సరఫరా తగ్గినట్టేగా. అంటే సింపుల్గా చెప్పేస్తాను. జేబులో మనం స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు అమ్మ 10 రూపాయలు పెడుతుంది, ఏమన్నా చాక్లెట్లు కొనుక్కోనన్నా మధ్యాహ్నం పూట అని చెప్పేసి. జేబులో అమ్మ 10 రూపాయలు పెట్టింది అనుకోండి, చాక్లెట్లు 10 రూపాయలకి ఎక్కువ కొనుక్కుని తినే ప్రయత్నం చేస్తాం. ఒకరోజు అమ్మ జేబులో 10 రూపాయలు పెట్టడం మర్చిపోయింది. ఆ రోజు ఏం చేస్తాం? పక్కోటి చాక్లెట్ల కోసం వెయిట్ చేస్తాం. అంతేనా? ఇదే ద్రవ్య సరఫరా అంటే. అంటే నీ జేబులో అమ్మ 10 రూపాయలు పెట్టినప్పుడు ద్రవ్య సరఫరా ఏమైంది? ఎక్కువ ఉంది. అమ్మ జేబులో 10 రూపాయలు పెట్టకపోయినప్పుడు ద్రవ్య సరఫరా తగ్గింది. ఇక్కడ కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచినప్పుడు ద్రవ్య సరఫరా తగ్గుతుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ద్రవ్య సరఫరా పెరుగుతుంది. సింపుల్ థింగ్. సో ఇక్కడ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గింది అనుకోండి, ఆర్బీఐ వడ్డీ రేట్లు ఏం చేస్తుంది? పెంచుతుంది. జీడిపి ఏమవుతుంది? పెరుగుతుంది. ఆర్బీఐ ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి, ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందనుకోండి, వడ్డీ రేట్లను ఏం చేస్తుంది? పెంచుతుంది. ద్రవ్య సరఫరా ఏమవుతుంది? తగ్గుతుంది. దానివల్ల జీడిపి తగ్గుతుంది. వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకుని చూడండి 4-5 సార్లు, అర్థమవుతుంది అప్పుడు. రైట్. సో ఈ కోణంలో ఏమన్నాడంటే ఆయన, ద్రవ్య సరఫరా అనేటటువంటి దాన్ని పెంచుతాము, అలాగే దేశంలో ఉన్న ద్రవ్య సరఫరాని తగ్గిస్తాము, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి జీడిపిని పెంచుతాము అన్నాడు. ఎలా సాధ్యం అది? ద్రవ్య సరఫరాని తగ్గించారనుకోండి, వడ్డీ రేట్లు పెంచి, జీడిపి ఏమవుతుంది? తగ్గుతుంది. ఈయనేమంటాడు ఇక్కడ? జీడిపిని కూడా పెంచుతా ఉంటాడు. రెండు ఎలా చేస్తావు? సో అందుకే ఆయన ఏమన్నాడు? మీరు చెప్పిన స్టేట్మెంట్ మోర్ కన్ఫ్యూజన్ ఉంది అన్నాడు. నేను ఇందాక చెప్పిన క్లాస్ లాగా, ఉపోద్ఘాతంలాగా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే,
ఇది మానిటరీ పాలసీ ఒక రోజులో అయిపోయేది కాదండి. జనరల్గా క్లాస్లో 5 రోజులు చెప్తాను నేను. అలాంటిది 5 నిమిషాల్లో చెప్పడం అనేది చాలా కష్టం. బట్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని రెలవెంటే. మీరు వీడియోని ఒకసారి రిపీట్ చేసుకుని చూసుకుంటే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చూడబోయేది మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, దాని లక్ష్యాలు, దాని విధులు, కంపోజిషన్, సెలక్షన్ ప్రాసెస్, రోల్ ఆఫ్ గవర్నర్, క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇందులో మీరు చూస్తే అసలు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి. ఇందాక ఆల్రెడీ మీకు రెపో రేట్ అని చెప్పాను కదా, ఇది ఎవరు నిర్ణయిస్తారు. ఒకప్పుడు ఆర్బీఐ గవర్నర్ నిర్ణయించేవారు. ఈ మధ్యన ఏం చేశారు, ఆర్బీఐ గవర్నర్ కాకుండా దానికి ఒక కమిటీ పెట్టారు. ఆ కమిటీని ఏమంటున్నాం, మానిటరీ పాలసీ కమిటీ అంటున్నాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దీన్ని ఏ విధంగా పట్టుకొచ్చారంటే సెక్షన్ 45ZB ఆర్బీఐ యాక్ట్ 1934. అసలు ఆర్బీఐ వచ్చింది 1934లో, అమల్లోకి వచ్చింది 1935. ఈ చట్టాన్ని సవరించి సెక్షన్ 45ZB కింద ఆర్బీఐ గవర్నర్కు ఉన్నటువంటి పూర్వపు అధికారాన్ని మానిటరీ పాలసీ కమిటీకి అప్పగించారు. ఇలా వచ్చింది. అంటే మిమ్మల్ని ఎగ్జామ్లో ఏమడుగుతాడు, ఏ సెక్షన్ కింద మానిటరీ పాలసీ కమిటీ వచ్చింది, ఏ సెక్షన్ కింద వచ్చినట్టు 45ZB ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. నాకు తెలిసి ఇక్కడ 1934 రాయలేదు నేను, మీరు రాసుకోండి. దీని తాలూకా ఆబ్జెక్టివ్ ఏంటి, ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించడం. ద్రవ్య పరపతి విధానం అంటే ఈ వడ్డీ రేట్ల పెరుగుదల, వడ్డీ రేట్ల తగ్గుదల, దీనినే ద్రవ్య పరపతి విధానం అంటాం. అంటే అందులో ఇంకా చాలా ఉంటాయి, అవి నేను ఎప్పుడన్నా చేస్తాను క్లాసు. అలాగే ఇక్కడ రాశాను. అలాగే మీరు చూస్తే దీని తాలూకా విధులు ఏంటి, డిసైడింగ్ డిఫరెంట్ పాలసీ రేట్స్ ఇంక్లూడింగ్ ఎంఎస్ఎఫ్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. రెపో రేట్ అంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి రుణాలు తీసుకుంటే ఆర్బీఐకి చెల్లించేటటువంటి వడ్డీ రేటు. రివర్స్ రెపో అంటే తిరగండి, ఒక్కొక్కసారి ద్రవ్య సరఫరాన్ని తగ్గించడానికి ఆర్బీఐ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాళ్ళకి వడ్డీ రేట్ ఇస్తుంది, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. అలాగే రెపో రేట్ కాకుండా బ్యాంకు ఇంకా ఎక్స్ట్రాగా రుణాలు తీసుకోవాలని అనుకుంటే దాన్ని మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ అంటారు. రెపో రేట్ కన్నా 1 లేదా 2% ఎక్కువ ఉంటుంది, దాన్ని ఎంఎస్ఎఫ్ అంటారు. అలాగే ఇంకా ఇతరత్ర ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పుడన్నా మానిటరీ పాలసీ చెప్పినప్పుడు నేను చెప్తాను. జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ, వడ్డీ రేట్లను పెంచడము, తగ్గించడము అనేటటువంటి ప్రకటనను విడుదల చేయడం, ఇదే దాని విధి. అలాగే మీరు చూస్తే కంపోజిషన్ ఆఫ్ ఎంపీసీ, ఇందులో ఎంతమంది ఉంటారు, 6 ఉంటారు. ముగ్గురు ఆర్బీఐ నుంచి ఉంటారు, మరొక 3 గవర్నమెంట్ నుంచి ఉంటారు. ఆర్బీఐ నుంచి ఖచ్చితంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో మొదటి వాళ్ళు ఎవరు, ఫస్ట్ పర్సన్ విల్ బి గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, రెండో పర్సన్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, మూడో పర్సన్ ఆర్బీఐ నుంచి మరొక అధికారి. సో నో గవర్నమెంట్ అఫీషియల్. అలాగే ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉండరు, ప్రభుత్వం బయట నుంచి 3 వ్యక్తులు నియమిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఆర్బీఐ గవర్నర్, ఆయన ఎక్స్ అఫీషియో చైర్మన్, అంటే ఆయన హెడ్ అవుతాడు. 2 ఏమవుతారు, డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, 3వది అదర్ అఫీషియల్ ఫ్రమ్ ఆర్బీఐ. వీళ్ళు 3 ప్లస్ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి 3. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి 3ని ఎలా ఎంపిక చేస్తారు, మళ్ళీ దానికి ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని సెలక్షన్ ప్రాసెస్ అంటారు. ఎలా, ద గవర్నమెంట్ నామినీస్ టు ద మానిటరీ పాలసీ కమిటీ విల్ బి సెలెక్టెడ్ బై ఏ సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ. అంటే వాళ్ళే వెతుకుతారు, వాళ్ళే అపాయింట్ చేస్తారు. ఎవరెవరు ఉంటారు ఇందులో, క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడు, ప్లస్ మళ్ళీ ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు, ప్లస్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఉంటాడు, ప్లస్ 3 ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంటారు, ఆర్ బ్యాంకింగ్ అండ్ అదర్ ఫినాన్స్ ఆర్ మానిటరీ పాలసీ యాజ్ ఇట్స్ మెంబర్స్. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చేది ఎవరు, క్యాబినెట్ సెక్రటరీ, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ, ఆర్బీఐ గవర్నర్, ఇంకా ఎవరన్నా గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటే వీళ్ళు కలిపి ఎకనామిక్స్, ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగము, ఫినాన్సు, మానిటరీ పాలసీలో నిష్ణాతులైనటువంటి 3 వ్యక్తులను ఎంపిక చేసుకొని మానిటరీ పాలసీ కమిటీలో పెడతారు. ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది, ప్రభుత్వం ఏ విధంగా అయితే అనుకుంటుందో ఆ విషయాలన్నీ ఈ 3 చెప్తారు, ఆర్బీఐ అనుకునేది ఈ 3 చెప్తారు. ఇద్దరు కలిసి ఏమవుతారు, ఒకరికి పరస్పరం సహకరించుకొని ఆర్బీఐ పరపతి విధానాన్ని తీసుకొస్తారు. ఇది ఆర్బీఐకి సంబంధించి. యాక్చువల్గా దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్. అంటే ఈ కాన్సెప్ట్ చెప్పాలంటే కనీసం ఒక 2 గంటలు పడుతుంది. ఏది సెలక్షన్ ప్రాసెస్లో ఎందుకు ఎట్లా తీసుకొచ్చారన్నది మన దగ్గర టైం లేదు కాబట్టి నేను అది మళ్ళీ వచ్చినప్పుడు డీల్ చేస్తాను. టెక్నికాలిటీస్ కాకుండా ఎగ్జామినేషన్ వరకు ఆలోచిద్దాం. ఎగ్జామినేషన్ వరకు మిమ్మల్ని ఏమడుగుతాడు, మానిటరీ పాలసీలో కమిటీలో ఎంతమంది ఉంటారు, 6. ఆ 3 ఎవరు, మరో 3ని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏ రంగాల నుంచి వాళ్ళు ఉండొచ్చు, ఈ రంగాల నుంచి వాళ్ళు ఉండొచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు, మెంబర్స్ ఆఫ్ ద కమిటీ విల్ బి అపాయింటెడ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్, 4 years. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ రీఅపాయింట్మెంట్. మళ్ళా పునర్నియమించాలంటే వాళ్ళకి హక్కు లేదు వాళ్ళకి.
డెసిషన్స్ విల్ బి టేకెన్ బై మెజారిటీ ఓట్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు ఉంటుంది. మరి 6గురిలో 3 ఒక ఓటు, ఒక తీర్మానం పైన 3 ఒక ఓటు వేస్తే ఆర్బీఐ గవర్నర్కి వీటో పవర్ ఉండదు, కానీ క్యాస్టింగ్ ఓటు ఉంటుంది స్పీకర్ లాగా, అంటే ఎక్స్ట్రా ఒక ఓటు ఇస్తారనమాట. ఆయన ఒక ఓటు వేసి తేల్చేయచ్చు పంచాయతీని. సో దట్ ఈస్ కాల్డ్ మెజారిటీ ఓట్. ఆర్బీఐ గవర్నర్ ఏం చేస్తాడు, వీటో పవర్ ఉండదు కానీ క్యాస్టింగ్ ఓటు ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఒక ఓటు 3 వచ్చి ప్రతిష్టంభన వస్తే దాని మీద ఎక్స్ట్రా ఓటేసి ఆర్బీఐ గవర్నర్ ఆ ప్రతిష్టంభనని తొలగిస్తాడు. అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే మీరు చూస్తే ఇది ఒకసారి చూడండి. జనరల్గా మీకు ఆర్బీఐలో ఇందాక నేను చెప్పినటువంటి అంశంలో ఒక చిన్న విషయాన్ని చెప్పేస్తాను. ఆర్బీఐ తాలూకా పరపతి విధానం 2 రకాలుగా ఉంటుంది జనరల్గా. ఒకటి ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ, 2 కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. ఆర్బీఐ తాలూకా మానిటరీ పాలసీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్స్పాన్షనరీ వ్యాకోచం, 2 కాంట్రాక్షనరీ సంకోచం. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, పెద్దదవడం, అంటే ద్రవ్య సరఫరాను పెంచుతారు. కాంట్రాక్షన్ అంటే చిన్నదవడం, అంటే ద్రవ్య సరఫరాని తగ్గిస్తారు. దీన్ని బట్టి మీరు చెప్పండి, ద్రవ్య సరఫరాను పెంచాలంటే వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా? వడ్డీ రేట్లు పెంచాలా తగ్గించాలా? ఎక్స్పాన్షనరీకి తగ్గించాలి. వడ్డీ రేట్లు తగ్గిస్తే బ్యాంకులకి చౌకగా రుణాలు దొరుకుతాయి. బ్యాంకులకే చౌకగా రుణాలు దొరికితే మనకి ఇంకా చౌకగా రుణాలు దొరుకుతాయి, అంతే కదా. సో దానివల్ల ఏమవుతుంది, ద్రవ్య సరఫరా పెరుగుతుంది. అంటే జీడిపి పెరగాలంటే ఎక్స్పాన్షనరీయా కాంట్రాక్షనరీయా? ఎక్స్పాన్షనరీ ఉండాలి. సో ప్రభుత్వం ఎప్పుడు దేన్ని కోరుకుంటుంది, ఎక్స్పాన్షనరీని కోరుకుంటుంది. ఒకవేళ ద్రవ్యోల్బణం ఉంటే ఆర్బీఐ ఏం చేస్తుంది, ఎక్స్పాన్షనరీకి పోతుందా కాంట్రాక్షనరీకి పోతుందా? కాంట్రాక్షనరీకి పోతుంది. ఎందుకంటే ఇక్కడ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది కాబట్టి వడ్డీ రేట్లను తగ్గిస్తుంది. ప్రభుత్వానికి ఇది నచ్చదు. అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వము ఆర్బీఐ ఇద్దరు దెబ్బలాడుకుంటారు. ప్రభుత్వం ఏమో ఎప్పుడు ఎక్స్పాన్షనరీ చేయండి అంటది, అంతే కదా. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎక్స్పాన్షనరీ చేయమంటది. ఎందుకు, వడ్డీ రేట్లు తగ్గిస్తే అదే రివర్స్, ఇక్కడ పెంచాలి కదా, ఓకే దీనికి రివర్స్ సారీ. సో వడ్డీ రేట్లను తగ్గిస్తే జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరిగితేనే కదా ఎన్నికల్లోకి పోగలం. మళ్ళా చూడండి మేము వచ్చాం కాబట్టి జీడిపి ఎంత పెరిగిందో అని అనొచ్చు. కానీ ద్రవ్యోల్బణాన్ని ఎవరు చూడాలి, ఆర్బీఐ చూడాలి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, లేదు ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది కదా సార్, అందుకని మేము ఏం చేస్తాం, కాంట్రాక్షనరీకి పోతాం. ఈ రెండిట్ల మధ్య వచ్చిన ప్రతిష్టంభన వల్లే ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్పేది, ఇగో నువ్వు కాంట్రాక్షనరీకి పోతున్నావు, ఎక్స్పాన్షనరీకి పో. అలాగే ఆర్బీఐ దగ్గర ఒక 3 లక్షల కోట్లు ఎంత ఉన్నాయి మాకు ఇచ్చే అంది ప్రభుత్వం. మేమేమన్నాడు ఆయన, అయితే రాజీనామా చేయన్నారు. ఆయన రాజీనామా చేస్తారు. ఎందుకు చేస్తున్నారంటే పర్సనల్ ప్రాబ్లమ్స్. ఏముంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్? ఆర్బీఐ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తికి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కాదు. అవి బయటికి చెప్పలేరు కాబట్టి ఏం చెప్తారు, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాజీనామా చేస్తున్నాం అన్నారు. అప్పుడు ఏం చేశారు, ఒక ఐఏఎస్ని తీసుకెళ్ళి శక్తికాంత్ దాస్ని ఆర్బీఐ గవర్నర్గా కూర్చోబెట్టారు. ఐఏఎస్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా, ఎకనామీలో ఆర్థిక వ్యవస్థలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా? నిష్ణాతులైనటువంటి వ్యక్తులకే ఎక్కువ ఉంటుంది నాలెడ్జ్. సో రఘురామ్ రాజన్ లేదా మాంటెక్ సింగ్ అల్వాలియా ఉన్నాడు కదా మనకి ప్లానింగ్ కమిషన్ చైర్మన్, లాస్ట్ చైర్మన్, ఇలాంటి వాళ్ళే ఉండాలి. అంతే శక్తికాంత్ దాస్ గారు ఉండకూడదని నా ఉద్దేశం కాదు. అమర్త్య సేన లేదా ఎక్స్ అనే మరొక వ్యక్తి అంటే ఎవరిని ఎన్నుకుంటాం, అమర్త్య సేన ఎన్నుకుంటాం కదా. సో డెఫినెట్గా సో అది ఇక్కడ పాయింట్. సో కాంట్రాక్షనరీ ఎక్స్పాన్షనరీ అర్థమైంది కదా. సో దీన్ని ఆధారంగా చేసుకొని మీరు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. అండ్ ఇంక్రీజ్ ఇన్ బ్యాంక్ రేట్ అంటే రెపో రేటే, ఒకప్పుడు బ్యాంక్ రేట్ అని పిలిచేవాళ్ళం. అండ్ ఇంక్రీజ్ ఇన్ బ్యాంక్ రేట్ ఇండికేట్స్ ద మార్కెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ లైక్లీ టు ఫాల్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేటటువంటిది ఆన్సర్ కమెంట్స్లో పెట్టండి. దీని ఆన్సర్ రేపటి క్లాస్లో చూడండి. This video is brought to you by AKSIAS.